అలానే శేషరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బ్లూ ఎకానమీ మీద దృష్టి పెట్టారు. ఏంటి ఈ బ్లూ ఎకానమీ అంటే సముద్ర తీరం వెంబడి పర్యాటక అభివృద్ధి చేయటం, పర్యాటకాన్ని లేదా మత్స్యకారులని చేపల వేట వైపు వెళ్ళటానికి అక్కడి నుంచి ఎకానమీని డెవలప్ చేయటం, లేదా సముద్ర తీరం వెంబడి ఉండేటువంటి మైనింగ్ కానీ ఇలా సముద్ర తీరం వెంబడి సముద్రం మీద ఆధారపడి వచ్చేటువంటి ప్రతి ఆదాయాన్ని బ్లూ ఎకానమీ అంటారు. సముద్ర రవాణా ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ కిందకే వస్తాయి. ఇప్పుడు బ్లూ ఎకానమీ మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగా బీచ్ షాక్స్ అనేటువంటి ఒక ప్రయోగం చేస్తున్నారు. బీచ్ షాక్స్ ఇప్పుడు వైజాగ్లో అలాగే సూర్యలంకలో 2 చోట్ల ఈ బీచ్ షాక్స్ని పెట్టబోతున్నారు. రాత్రి 8 గంటల వరకు వాటిని ఉంచుతారు. ఇవి పర్యాటకుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి విశ్రాంతి మందిరాలు లేదంటే విశ్రాంతి గృహాలు అనుకోవచ్చు. బీచ్ల్లో పర్యాటకులు ఎవరైనా విదేశీ పర్యాటకులు కానీ లేదా స్వదేశీ పర్యాటకులు కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ విడిది చేయడానికి, అలాగే అక్కడ ఆహార పదార్థాలని క్వాలిటీగా అందించడానికి కానీ వీటన్నిటికీ అక్కడ సాధారణంగా అందేటువంటి మద్యం కాకుండా తక్కువ ఆల్కహాల్ ఉండేటువంటి మద్యాన్ని మాత్రమే సరఫరా చేయాలనేది బీచ్ షాక్స్ దగ్గర కొన్ని నిబంధనలు పెట్టారు. వైజాగ్ అలాగే సూర్యలంక బీచ్లు, ఈ 2 బీచ్ల్లో నమూనాగా వీటిని పరిచయం చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో సముద్ర తీరం బ్లూ ఎకానమీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉంటుంది. బ్లూ ఎకానమీని డెవలప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రోత్ ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే ఆయన ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సహజంగా ఆయన సింగపూర్ ప్లస్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే తీరం వెంబటి దాదాపు 1000 కిలోమీటర్ల తీరం ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఈ తీరాన్ని గోవా ప్లస్గా తయారు చేయాలంటున్నారు. అమరావతి ఉంది, హైదరాబాద్ ప్లస్ అంటున్నారు అమరావతిని. అట్టా ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ దిశగా అభివృద్ధి చేయాలనేది ఆయన ఆలోచన. అందుకే అమరావతి ఎలా ఉంటుందని అడుగుతారు అందరూ. ఆయన అందరికీ అర్థమయ్యేలాగా హైదరాబాద్ ప్లస్ అంటున్నారు. అంటే హైదరాబాద్ కంటే మిన్నగా అని చెప్పి చెప్తున్నారు. అమరావతి అంటే హైదరాబాద్ ప్లస్ అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అంటే సింగపూర్ ప్లస్ అని చెప్తున్నారు. అంటే సింగపూర్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సముద్ర తీరం వెంబటి గోవా ప్లస్ అంటున్నారు. అంటే గోవా బీచ్కి ఎంతమంది వెళ్తారు, విదేశీ పర్యాటకులు కానీ స్వదేశీ పర్యాటకులు కానీ అనేది మనందరికీ తెలుసు. అంతకంటే మిన్నగా పర్యాటకులను ఆకర్షించాలి, ఫలితంగా బ్లూ ఎకానమీ రాబట్టాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అందుకే గోవా ప్లస్ అంటున్నారు ఈ సముద్ర తీరాన్ని మొత్తాన్ని కూడా. దీని మీద ఒక అవగాహన ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ప్రతి 50 కిలోమీటర్లకి ఒక ఓడరేవుని నిర్మించాలనేది ఆయన యొక్క విజన్. తద్వారా ఎగుమతులు దిగుమతులు నడుస్తూ ఉంటాయి. అప్పుడు బ్లూ ఎకానమీ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పర్యాటక ప్రాంతాలని డెవలప్ చేయడం ద్వారా రిసార్ట్స్ ఇవన్నీ పెట్టడం ద్వారా ఎకానమీ పెరుగుతుంది. ఆ సముద్ర తీరాన్ని మొత్తాన్ని కంప్లీట్గా ఒక క్యారిడార్గా తయారు చేసి బ్లూ ఎకానమీ క్యారిడార్గా తయారు చేయాలనేటువంటిది ఆయన ఆలోచన. అందుకే ఆ విధమైనటువంటి బీచ్ షాక్స్ అనేటువంటి కాన్సెప్ట్కి డిజైన్ చేశారు. సరే, దాని మీద విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటి గోవాలాగా చేస్తావా, బీచ్ షాక్స్ అంటే ఇది తాగి పనుకోవటమా, లేదంటే బీచ్లో బీర్లు ఇస్తే అది బీచ్ షాక్స్ అవుతుందా, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈవెన్ గూగుల్ డేటా వైజాగ్కి వచ్చినప్పుడు కూడా అదొక వేర్ హౌస్ అన్నారు, అదొక స్టోరేజ్ రూమ్ అన్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. సరే, విమర్శించేటువంటి వాళ్ళని చంద్రబాబు గారు ఎప్పుడు పట్టించుకోరు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆయన ఎన్నికలప్పుడే రాజకీయాలు అనేది ఆయన పాలసీ. ఇప్పుడు ఆయన ఇటీవల సింగపూర్ వెళ్ళొచ్చారు. సింగపూర్లో ఉండేటువంటి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు. ప్రత్యేకించి స్టార్టప్ కంపెనీలని పెట్టాలి, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని పెట్టారు. దాన్ని ఉపయోగించుకొని మీరు పారిశ్రామికంగా ఎదగండి. తమ పాలసీ ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, ఒక ఏఐ ఇంజనీర్ ఉండాలి అనేది ఆయన పెట్టుకున్నారు. ఆ పాలసీని సింగపూర్లో కూడా వినిపించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి పాలసీల మీద అబ్జర్వ్ చేస్తున్నారు పాలసీని.
సో ఆ పాలసీల ద్వారా మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేశాను. మీకు ఏం కావాలో చెప్పండి, మేము బ్లాంక్ చెక్లు రాసిస్తాము, అవన్నీ నెరవేరుస్తాము అని చెప్తున్నారు. బ్లాంక్ చెక్ అంటే ఏదో ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని రాసివ్వటం కాదు, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ యుద్ధ ప్రాతిపదికన సమకూర్చడం అనేది దాని అర్థం. సో పారిశ్రామికవేత్తల్ని రమ్మని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతి మారుతుంది, డ్రోన్ హబ్గా మారుతుంది కర్నూలు, అలాగే క్వాంటమ్ హబ్గా, క్వాంటమ్ వ్యాలీగా అమరావతి మారుతుంది, ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. కాబట్టి ఇన్ని రకాల మౌలిక వనరులు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఉంది, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉంది, అలాగే జల రవాణా, వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇన్ని రకాల ఫీజిబిలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీరు వస్తే మీరు స్టార్టప్ కంపెనీస్ని మీరు కనుక ఎంకరేజ్ చేస్తే, స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెడితే బాగా డెవలప్ చేయొచ్చు, మీకు బాగా లాభాలు కూడా వస్తాయి అనేటువంటి ప్రజెంటేషన్ని సింగపూర్లో ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండేటువంటి వనరులను సద్వినియోగం చేసుకుంటే ఒకవైపు అమరావతిని నిర్మిస్తున్నారు, ఇంకొక వైపు పోలవరాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరోవైపు క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొక వైపు ఈ బీచ్లు మొత్తాన్ని డెవలప్ చేసి అత్యాధునికమైనటువంటి వసతులతోటి పర్యాటకుల్ని, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఇక్కడి నుంచి జనరేట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకే చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజిన్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది 2047 నాటికి అని చెప్పారు. 2029 ఒక విజన్, 2047 ఒక విజను, 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రమే కాదు, ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉండేటువంటి రాజధాని అమరావతి అవుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది అనేటువంటి ఒక విజన్ని ఆయన ఆవిష్కరిస్తున్నారు ప్రజల మధ్యలో. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ కానీ, లేదా నాలెడ్జ్ ఎకానమీ కానీ, లేదా గ్రీన్ ఎకానమీ కానీ, ఏ భాషలో అని చెప్పకండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు బ్లూ ఎకానమీ అంటున్నారు. బ్లూ ఎకానమీ అంటే ఏంటి అనేది నేను చెప్పాను. గ్రీన్ ఎకానమీ అంటే ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్, హార్టికల్చర్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా గ్రీన్ ఎకానమీ కింద వస్తాయి. అలాగే నాలెడ్జ్ ఎకానమీ అంటున్నారు, అంటే ఒక మేధో సంపత్తి, ఒక సాఫ్ట్వేర్ రంగం. నాలెడ్జ్ ఎకానమీ అంటే మనం క్రియేటివిటీ ద్వారా, స్టార్టప్ల ద్వారా మనం క్రియేట్ చేయడం ద్వారా నాలెడ్జ్ తోటి, కేవలం నాలెడ్జ్ తోటి డబ్బులు సంపాదించేటువంటి సంపదని మనం సంపాదించేటువంటిది నాలెడ్జ్ ఎకానమీ. ఇప్పుడు ఎలన్ మస్క్ ఉన్నాడు, ఎలన్ మస్క్ కూడా అంతే, ఆయనంతా నాలెడ్జ్ ఎకానమీ. సో అలా ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇది అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, బట్ అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారికి ఉంది. ఆయనకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రజలకి పూర్తిగా 100% అర్థమయ్యేలాగా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనకు ఉంది. ఆయన కాకపోతే ఆయన పరివారానికి ఉంటుంది, కనీసం ఆయన పరివారం అయినా చెప్పాలి. చెప్పకపోతే ఆయన ఎంత చేసినా కానీ విమర్శలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బ్లూ ఎకానమీ మీద ఆయన మనం బ్లూ ఎకానమీని డెవలప్ చేయాలంటున్నారు. ఏ రాష్ట్రానికి లేనట్టుగా బ్లూ ఎకానమీని డెవలప్ చేసేటువంటి వెసులుబాటు ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంది. అందుకే దాని మీద ఆయన దృష్టి పెట్టారు. దానికి బీచ్ సాక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ బీచ్ సాక్స్ కనుక సక్సెస్ అయితే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం 1000 కిలోమీటర్ల మొత్తం సముద్ర తీరం వెంబటి గోవాలాగా అవుతుంది. ఫలితంగా ఎకానమీ డెవలప్ అవుతుంది. అక్కడ ఉపాధి అవకాశాలు కూడా కనిపిస్తాయి. పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి చంద్రబాబు గారు చెప్తున్న బ్లూ ఎకానమీ మీద మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.